అందరికీ నమస్కారం అండి. చాలా సంతోషం. ఇవాళ ఓసీ మూవీ ట్రైలర్ లాంచ్ ఈవెంటు దీనికోసం వచ్చేసిన పాత్రికేయ మిత్రులకు, పెద్దలకి, అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. ఓసీ అని పెట్టారు దీనికి టైటిల్. నా నుంచి అమ్మాయి అడుగుతాను ఓసీ అంటే ఏమనుకుంటున్నారు అని. మాకు తెలిసినంత వరకు ఓసీ అంటే ఓసీగా వస్తే ఫ్రీగా అని. ఓసీగా వస్తే ఎంతైనా తీసుకుంటామండి, ఎన్నైనా తీసుకుంటామండి, ఎంతైనా తాగేస్తామండి, ఎంతైనా తినేస్తామండి అన్నది ఓసీ అనుకుంటారు. ఈ ఓసీకి ఏమిటో అర్థం తెలియదు. బట్ ట్రైలర్ చూసిన తర్వాత నాకు అనిపించిందంటే సినిమా ఇండస్ట్రీలో ఉన్న కష్టాలు. ప్రతి వాళ్ళు హీరోయే అవ్వాలని లేదు, డబ్బులున్నంత మాత్రం హీరో కాలేరు. హీరో కావాలి అంటే టాలెంట్ ఉండాలి, ప్లస్ లక్ ఉండాలి. ఈ రెండు కంపల్సరీగా ఉండాలి. బాగా చేశాడు. ట్రైలర్లో చాలా బాగా ఉంది, చాలా సంతోషం. అలాగే బీబీఎస్గా ప్రొడ్యూసర్ గారు, అలాగే డైరెక్ట్గా విష్ణు బొంపల్లి, అంతా ఇదే ఫ్యామిలీ యూనిట్ లాగా ఉంది మొత్తం. చాలా సంతోషం. హీరోయిన్ మాన్యా సలాది, డైరెక్టర్ ఆఫ్ ఫోటోగ్రఫీ సాయిరామ్. ఈరోజు చిన్న సినిమా పెద్ద సినిమాని చాలా సినిమాలు వస్తున్నాయి. పెద్ద సినిమాలు అనగానే హై బడ్జెట్, దాదాపు 2-3 సినిమా ప్రొడక్షన్ చేసి సినిమాలు తీస్తున్నారు. సినిమాలో కథ ఉండి, కథనం బాగుండి, అందరూ బాగా చేసి పాటలు బాగుంటేనే సినిమా చిన్నదైనా సక్సెస్ అవుద్ది. పెద్దదైనా ఎన్ని లేకుండా ఏదో చేస్తాం అనుకుంటే పెద్దదైనా సక్సెస్ కాదు. వాళ్ళ రోజు తెలుగు ఇండస్ట్రీ ఒకప్పుడు ఆంధ్రప్రదేశ్కి, తెలంగాణకి, 2 రాష్ట్రాలకి సంబంధించింది మాత్రమే. కానీ ఇవాళ తెలుగు సినిమా అనేది వరల్డ్ వైడ్ అయిపోయింది. ఎన్ని కంట్రీల్లో మన తెలుగు సినిమాలు ఆడుతున్నాయో చెప్పడానికి వెళ్ళారు. యుఎస్ఏలో ఆడుతోంది, యూకేలో ఆడుతోంది, దుబాయ్లో ఆడుతోంది, మరి అలాగే ఆస్ట్రేలియాలో ఆడుతోంది. ఇలా ఎన్ని కంట్రీస్లో ఆడుతుంది. అన్నీ కూడా వరల్డ్ వైడ్గా ఇక్కడ సినిమా ఏ రోజున రిలీజ్ అవుతుందంటే వరల్డ్ వైడ్గా అన్ని సినిమాలు కూడా అలా అదేవిధంగా రిలీజ్ అవుతున్నాయి. మరి వాళ్ళ హిందీ వాళ్ళు కూడా తెలుగు సినిమా మొదలు పెడతా ఉంటే నా క్యారెక్టర్ ఉంది రండి అంటే గబుక్కుని పరిగెత్తుకొచ్చేస్తారు పెద్ద హీరోలు కూడా. ఎందుకంటే తెలుగు సినిమాల్లో టాలెంట్ అనేది వాళ్ళ బయటికి బాగా వచ్చింది. అద్భుతమైన సినిమాలు తీస్తున్నాం. చాలా మంచి టెక్నీషియన్స్, అద్భుతమైన టెక్నీషియన్స్ వచ్చారు. అలాగే ఆర్టిస్టులు కూడా, హీరోలు చేసేవాళ్ళు కూడా మొట్టమొదటిలో మేము హీరోలు చేసే రోజుల్లో 10-15 సినిమాలు అయితే కానీ ట్రాక్లోకి వచ్చేవాళ్ళం కదా. మరి ఇప్పుడు మీలాంటి వాళ్ళందరూ ఫస్ట్ పిక్చర్తోనే కొట్టేస్తున్నారు. చాలా బాగా చేస్తారు అందరూ కూడా. అంటే ఇప్పుడు ఈజీ అయిపోయింది. ఈజీ అంటే ఇదివరకటి రోజుల్లో మాకు తెలుగు సినిమా తప్ప ఇంకా చూడటానికి అవకాశం ఉండేది కదా. మహా అయితే హిందీ సినిమాలు చూసేవాడు. ఇవాళ రోజున టీవీ, కంప్యూటర్స్ అన్నీ వచ్చేసిన తర్వాత వరల్డ్ వైడ్ ఏ సినిమా చూడాలన్నా మీరు టీవీలో చూసేయచ్చు, మీ సెల్ ఫోన్లో చూసేయచ్చు. అలా మీకు బోల్డెన్ అడ్వాంటేజెస్ రాబట్టే వాళ్ళ రోజున ఫస్ట్ సినిమా నుంచి కూడా టాలెంట్ అద్భుతంగా చూపించగలుగుతున్నారు. ఈ సినిమా ఓసీ ఏమిటో తెలియదు, ఎప్పుడు సస్పెన్స్ రివీల్ చేయకూడదు. సినిమా రిలీజ్ అయ్యే వరకు కూడా ఓసీ రిలీజ్ చేయకూడదు. ఓసీని ఓసీగానే ఉంచాలి. ఈ సినిమా సక్సెస్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. గాడ్ బ్లెస్ యూ ఆల్, గుడ్ లక్. ఈ సినిమా రేపు 7వ తారీఖునే రిలీజ్ కాబోతుంది. చాలా సంతోషం. ఈ సినిమా మంచి హిట్ అవ్వాలని, చక్కగా ఆడాలని, మరి ఇందులో యాక్ట్ చేసిన హీరోయిన్లకు కానీ, మా డైరెక్టర్కి, ప్రొడ్యూసర్కి కానీ అందరికి కూడా మంచి పేరు రావాలని కోరుకుంటున్నాను.